ప్రమాదం ఉంటుంది. అన్నీ కూడా అటు సాగనంపే ప్రయత్నం చేస్తారు. ఇక దాంతో పాటుగా మరొక అంశం నిరుద్యోగుల పంచాయతీ. ఈ నిరుద్యోగుల పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. నేనేమంటున్నానంటే ఈరోజు నేను మినిస్టర్ని, నేను ఈరోజు ఎమ్మెల్యేని, నేను ఈరోజు ఎమ్మెల్సీని, ఈరోజు ఎంపీని, ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎంను అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా తలదించుకోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. దీంట్లో ఇంకా ముచ్చటే లేదు. ఎందుకంటే ఉద్యమంలో 1969లో ఉద్యమం చేసిలు, 2001 నుంచి 14 వరకు ఉద్యమం చేసిలు, 14 నుంచి 2022 వరకు మళ్ళీ ఉద్యోగాలు అప్పటి వరకు ప్రభుత్వం 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చింది, 2 లక్షల వరకు ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది? నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ వయసు అయిపోతున్నది. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం ఏంది అంటే పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతారు, పిల్లను కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగులకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఇది. నిరుద్యోగులు ఈరోజు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తుంటే వీళ్ళను గొర్రెల లెక్క, బర్రెల లెక్క, ఏది మేకల లెక్క, లేకపోతే కోళ్ళ లెక్క ఈడ్చుకపోయి ఎత్తేస్తున్నారండి. చాలా చాలా బాధ అనిపించింది. సిగ్గుతో తలదించుకుంటున్నా. నేనేమంటున్నానంటే నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చుకోవాలి, ఉద్యోగ కల్పన అందించాలి. వీళ్ళకు ఉపాధి అందిస్తే ప్రభుత్వ శాఖలలో చాలా ఖాళీలు ఉన్నాయి కదా, దాంట్లో చేస్తే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీకున్న కాడ వీళ్ళు అద్భుతంగా పనిచేసి ప్రజల మన్ననదను ప్రభుత్వానికి మంచే జరుగుతుంది కదా, మేలే జరుగుతుంది కదా. ఒక్కొక్కసారి చూడురు వీళ్ళు గడ్డాలు వచ్చి మిసాలు వచ్చి ఎట్లయిపోతురు, ముదిరి బెండకాయలు అయిపోతారు. ఇప్పుడు ఎట్లా వీళ్ళ జీవితాలు చెప్పుర్రి? వీళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోతురి, ఒక ప్రత్యామ్నాయం చూడకపోతురి, ఓ నిరుద్యోగ భృతి ఇవ్వకపోతురి, పోని వాళ్లకు కాళ్ళ మీద నిలుచోవడానికి 10 లక్షలు 20 లక్షలు లోన్లు ఇవ్వకపోతురి, యువతకు సంబంధించి ఏమీ ఇవ్వకపోతురి. మళ్ళీ ఏదేది అమరవీర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళది ఏంది, ఉద్యమకారులకు సంబంధించి పింఛన్ విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం, అది చేస్తున్నాం. అది కాదు, మూతి మీద మీస ఉన్న ప్రతి ఒక్కడూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువతను మళ్ళీ ఏ విధంగా ప్రభుత్వ శాఖలలో నింపుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును ఎట్లా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉండాలి తప్ప ఆ ఆలోచన తప్ప అన్నీ కనబడుతున్నాయి. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగుల గర్జన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుమోగిన నినాదాలు, నోటిఫికేషన్ల జాప్యంపై యువత తీవ్ర ఆగ్రహం, నిరుద్యోగులను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క నిప్పు కనిక. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి మొత్తం క్రెడిట్ యువతకే పంపిస్తాను నేను. సబ్బండ వర్గాలకు ఉండొచ్చు, ప్రాణం పోయినా పర్వాలేదని రొమ్మును అంటే గుండెను గన్నుకు ఎదురు చూపిన ఏకైక మనగాళ్ళు యువతే. నేనేమంటున్నా అంటే యువతకు వీళ్ళకు ఇప్పుడు ఏదైనా మద్యం షాప్ టెండర్ అయిపోయింది అనుకో, 6 నెలల్లో టెండర్ వేసేస్తారండి. ఏదైనా ఎమ్మెల్సీయో ఎంపీఓ లేకపోతే ఇంకేదైనా పదవి పూర్తి స్థాయిలో కూడా ఖాళీ అయిందనుకో, దానికి టెండర్ వేసేస్తారు. కానీ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించమంటే మాత్రం వామ్మో నేను రాని, ఇంట్లోకి వెళ్ళి బయటికి రానన్నట్టు తయారవుతారు. అరే ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. అంటే రాజకీయ నాయకుడు పూర్తి స్థాయిలో తమ యొక్క ఉద్యోగ కల్పన మాత్రం వాళ్ళకి కావాలి, ఆఖరికి మద్యం తాగి శరీరాలను ఖరాబ్ చేసుకునే దానికి కూడా టెండర్ కావాలి. కానీ ఇక్కడ సమాజాన్ని బాగు చేసే యువతకు ఉద్యోగ కల్పన అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? అరే ఇక్కడ మహిళలకు సంబంధించి నేను అదేంది ఆడబిడ్డ ఆస్మా ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తారండి పాపం ఆడపిల్లను, ఎంత ఘోరంగా తీసుకెళ్తున్నారు. నిన్న దిల్సుఖ్ నగర్లో ఓ 10-15 వీడియోలు చూసిన, మస్తు బాధ అనిపించింది. నేను మళ్ళా చెప్తున్నా కదా, మీకు వైఆర్టీవీలో కూడా ఉంటాయి చూడుర్రి మీరు. నాకు ఎంత బాధ అనిపించిందంటే వాళ్ళు ఏందనుకుంటారు ఇక్కడ, ఇక చూడుర్రి నిరుద్యోగులను ఎట్లా ఈడ్చుకెళ్తున్నారు. ఇక వీళ్ళే ఆ ఫోటో మీద కనబడదు, వీళ్ళని ఎంత దారుణంగా తీసుకెళ్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఏ తల్లి కన్న బిడ్డలో కదా వీళ్ళు, ఏ తల్లి కన్న బిడ్డలో అప్పుడు ఉద్యమం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళు అడిగేది, వీళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యే పదవులు ఇయ్యమంటలేరు, ఎంపీ అడుగుతలేరు, ఎమ్మెల్సీలు అడుగుతలేరు, మంత్రులు అడుగుతలేరు, ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, భూములు కబ్జా చేస్తామంటలేరు, బిల్డింగులు కబ్జా పెడతామంటలేరు, లేకపోతే మీ ఆస్తులు రాసియమని అంటలేరు, ఏమంటలేరు. వీళ్ళు అడిగేది ఏంది, ఏమడుగుతున్నారో, మాకు చదువుకున్నాం మేము, ఏది పీజీలు అయిపోయినాయి, ఎంఫీలు అయిపోయినాయి, పిహెచ్డీలు అయిపోయినాయి, డిగ్రీలు అయిపోయినాయి, ఇంటర్లు అయిపోయినాయి, మాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించండి, దయచేసి పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన చేయండి అంటూ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా నినాదాలు చేస్తూ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు పెట్టే గర్జనలకు, వీళ్ళు పెట్టే మీటింగ్లకు కొంతమంది సోదిగాళ్ళు వచ్చేసి అనేక రకాలుగా ఉద్యమాన్ని తప్పుదో వాళ్ళ రాజకీయ ఉద్యోగం కోసం. గతంలో చాలామంది వీళ్ళు నిరుద్యోగులు మీటింగ్లు పెడితే ఇదే కోదండరాం వేండు, ఆకునూరి మురళి వేండు, రియాజు వేండు, అద్దంకి దయాకర్ వేండు, ఆనాడు పూర్తి స్థాయిలో బల్మూరి వెంకట్ వేండు, ఎంతమంది పోలేదండి. ఈరోజు వాళ్ళందరికీ పదవులు రాలేదా? మరి మా నిరుద్యోగుల పక్షాన్ని ఎవరు మాట్లాడాలి? వాళ్ళు ఏంది 5 రూపాయల భోజనం చేసి తినక నిద్రలేక, అరే నేను కళ్ళ ముందు 5 రూపాయల భోజనం చేస్తా అంటే కళ్ళల్లా గుడ్లల్లా నీళ్లు తిరిగినాయి. ఏం బతుకులు బిడ్డ,
ఎంత చదివితే ఉంటుంది? ఒక్కొక్కరిది 88%, 92%, 94%. అద్భుతమైన టాలెంట్ ఉంది మా తెలంగాణ యువత దగ్గర. అరే వీళ్ళకి ఉద్యోగ కల్పన ఇయ్యమంటే ఒక్కొక్కరికి ఏంది అంటే మామూలుగా లేదు అసలు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది. యువత ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యలే, నిరుద్యోగులుగా మారిపోతారు. సమాజంలో మళ్ళీ ఏంది క్రైమ్ అనేది పెరుగుతుందా లేదా? ఈరోజు గంజాయిలో మత్తి తూలుతలేరు, వీళ్ళు గంజాయి కావాలని డ్రగ్ అంటే ఏం అడుగుతలేరు వాళ్ళకు. మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య శాఖలుగా పనిచేసే ఏవైతే ప్రభుత్వ విభాగాలు ఉంటాయో దాంట్లో మాకు అవకాశం కల్పించండి, మేము సేవ చేసుకుంటామంటారు వీళ్ళు. వీళ్ళు ఏదో పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వీళ్ళు కోరే విషయం కదా ఒక్కటే. దాన్ని ఏమంటే అసలు ఇచ్చే పరిస్థితులల్లో లేరు, చేసేది లేదు. ఎంత బాధాకరమైన సంఘటన అండి ఇది, ఇంత ఘోరమైన పంచాయతా. పాపం నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీ మాత్రం వాళ్ళకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతా. యువత కోసం నేను ఎంతకైనా తెగిస్తా, వాళ్ళ పక్షానే నిలుచుంటా. నేను నిరుద్యోగులకు నేను మొన్న కూడా ఇక్కడ నా వైఆర్టీవీకి వచ్చుండే, మస్తు బాగా అనిపించింది వాళ్ళ కళ్ళు చూస్తూ. అంటే ఒక్కొక్కళ్ళ కళ్ళు లోపడి పోయి మొత్తం ఎట్లా బొక్కలు బయటికి వెళ్ళి, ఏందా బాధ, ఎంత బాధాకరమైన విషయం. ఏం చేయాలన్నా ఇప్పుడు 5 రూపాయల భోజనం చేయాలి, టైం కూడా అయిపోయింది అనబట్టి ఎంత బాధాకరమైన సంఘటన అది. ఒకసారి మీరే ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా సీఎం ఆదేశాలతోనే సాక్ష్యాధారాలు తారుమారు.